Hello everyone. Welcome to PSR JE and NEET Academy. Today foundation class is how to calculate molecular weight of the given compound. మనకి లాస్ట్ క్లాస్ ప్రీవియస్ సెక్షన్ కంప్లీటెడ్ 1 to 30 elements. How to remember atomic mass, how to remember atomic number, what is the symbol of elements completed. So today we will discuss about how to write the molecular weight of given molecule. Okay, so compulsory in higher classes +1 and +2. So molecular weight base compulsory required. So that's why in 9th class and 10th class how to calculate molecular weight main important. Okay na? Shall I start? Okay, listen. Today topic molecular weight. So what is the molecular weight? అసలు వాట్ ఈస్ ద మాలిక్యూల్ రా? సో మాలిక్యూల్ అంటే ఏంటి? మనకి గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫార్ములా ఏంటమ్మా? H2O. సో దీంట్లో మనకున్న ఆటమ్స్ ఎవరు? హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆటమ్స్ కానీ సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ కానీ కలిసినప్పుడు మనకి ఎవరు ఫామ్ అవుతారంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ మనం ఏమంటే మాలిక్యూల్ అంటాం. మరి ఇప్పుడు ఈ మాలిక్యూల్ యొక్క వెయిట్ ఎలా కనుక్కుంటామంటే ఈ మాలిక్యూల్లో మనకి ఎవరు ఉంటారు? ఆటమ్స్ ఉంటాయి కదా. ఆటమ్స్కి ఏముంటుందమ్మా? అటామిక్ వెయిట్ ఉంటుంది. నేను చెప్పుకున్నాం, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఆటమ్కి అటామిక్ వెయిట్ ఉంది. సో ఇప్పుడు మాలిక్యులర్ వెయిట్ అంటే డెఫినేషన్ ఏం రాసుకుంటామంటే, సో మాలిక్యులర్ వెయిట్ అంటే ఏం చెప్పుకోవచ్చమ్మా? మాలిక్యూల్లో యాటమ్స్ ఉంటాయి. యాటమ్స్ యొక్క మాస్ను యాడ్ చేస్తే వచ్చేదాన్ని మాలిక్యులర్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ రూమ్లో మీ బెంచ్లో 4 members ఉన్నారమ్మా. మీ బెంచ్ యొక్క టోటల్ వెయిట్ అంటే ఎలా చెప్తాము? ఆ 4 members యొక్క ఇండివిజువల్ వెయిట్ని యాడ్ చేస్తాము. ఆ బెంచ్ యొక్క వెయిట్ యాడ్ చేస్తే మొత్తం మనకు టోటల్ వెయిట్ వస్తుంది. అలాగే ఒక మాలిక్యూల్ యొక్క వెయిట్ కావాలంటే మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ యొక్క మాస్ మొత్తాన్ని మనం యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఎవరిని ఏమంటామంటే మాలిక్యులర్ వెయిట్ అంటున్నాం. ద సమ్ ఆఫ్ ది atomic mass of each element in a molecule is known as molecular weight. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. So what is the definition? The sum of the atomic mass of each element in a molecule is known as molecular weight. Yes. So what is the molecular weight of water అని అడిగాడు. సో ఇప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకో, ముందు మాలిక్యూల్లో ఉన్న ఆటమ్స్ని ఐడెంటిఫై చేయండి. సో వాట్ ఆర్ ద ఆటమ్స్ ఇన్ వాటర్ మాలిక్యూల్? హైడ్రోజన్, ఆక్సిజన్. హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్ హియర్? 2. Oxygen how many? 1. Oxygen how many? 1. You know hydrogen యొక్క atomic mass నేను చెప్పుకున్నా. హైడ్రోజన్ ఎంత? 1. 2 into 1 2. Oxygen 1. Oxygen mass number 16. 1 into 16 16. So 16 plus 2 18. So gram molecular weight of water ఎంతమ్మా? 18. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కావాలనుకోండి, ముందు మనం ఏం చేయాలమ్మా? ఆ మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ని ఐడెంటిఫై చేయండి. సో వాట్ ఆర్ ద యాటమ్స్ హియర్? సోడియం, ఆక్సిజన్, హైడ్రోజన్. సో సోడియం, ఆక్సిజన్, హైడ్రోజన్. సోడియం, ఎన్ని సోడియం యాటమ్స్ ఉన్నాయి? 1. హౌ మెనీ ఆక్సిజన్ యాటమ్? 1. హౌ మెనీ హైడ్రోజన్ యాటమ్? 1. You know sodium mass number ఎంతమ్మా? 23. ఆక్సిజన్ మాస్ నెంబర్ ఎంత? 16. హైడ్రోజన్ మాస్ నెంబర్ ఎంత? 1. సో 1 into 23 16 here 1. సో టోటల్ 40. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH equal to 40. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం.
one question. Calculate the molecular weight of the following molecules. Here, first one H2SO4, second one KMnO4, third one K2Cr2O7, fourth one C6H12O6, fifth one C12H22O11, sixth one Al2SO4 taken thrice, seventh one calcium phosphate, eighth one ammonium sulfate, ninth one phosphoric acid, 10th one lime water. ఓకే, ఇట్లా యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో అక్కడ వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. ఓకేనా. సో ఫస్ట్ వన్ H2SO మన ఒక మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలంటేనమ్మా ఫస్ట్ మనం ఏం చేయాలి, దాంట్లో ఉన్న యాటమ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో H2SO4లో ఉన్న యాటమ్స్ ఎవరు మనకి హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్. సో హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్. హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్ హియర్ 2. హౌ మెనీ సల్ఫర్ ఆటమ్ 1. హౌ మెనీ హైడ్రోజన్ ఆక్సిజన్ ఆటమ్ 4. ఓకే. తర్వాత హైడ్రోజన్ యొక్క మాస్ నెంబర్ ఎంత 1, సల్ఫర్ యొక్క మాస్ నెంబర్ 32, ఆక్సిజన్ యొక్క మాస్ నెంబర్ 16. 2 into 1 2, 1 into 32 32, 16 into 4 64. సో మాస్ నెంబర్ 98. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఎంతమ్మా 98. సెకండ్ వన్ చూడండి KMnO4. ఇట్లా నేమ్ కూడా రాసుకుందాం. దీని పేరు ఏంటమ్మా సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని నేమ్ పొటాషియం permanganate. Here, what are the different kind of atoms in potassium permanganate? Potassium, manganese, oxygen. Potassium, manganese, oxygen. How many potassium here? 1. How many manganese? 1. How many oxygen? 4. What is the mass number for potassium? 39. Manganese 55, oxygen 16. Add చేయడం 1 into 39 39, 1 into 55 55, 4 into 16 64. Add చేయండి 9 plus 5 14, 14 plus 4 18, 7 plus 3 10, 10 plus 5 15. So molecular weight of KMnO4 158. Next, third one K2Cr2O7. This compound name is potassium dichromate. Potassium dichromate. చూడండి K2Cr2O7లో ఆటమ్స్ ఎవర్రా పొటాషియం, క్రోమియం, ఆక్సిజన్. సో పొటాషియం, క్రోమియం, ఆక్సిజన్. హౌ మనీ పొటాషియం ఆటమ్ మనము 2. హౌ మనీ క్లోరిన్ ఆటమ్ 2. హౌ మనీ ఆక్సిజన్ ఆటమ్ 7. పొటాషియం మాస్ నెంబర్ 39. సో 2 into 39 78.
chromium mass number 52, 2 into 52 104, oxygen mass number 16, so 16 into 7 16 into 7 42 112, so total mass number 10 14 9 2, so potassium dichromate mass number 294. Okay, so next one C6H12O6. సో C6H12O6 అంటే ఎవరంటే మనకి గ్లూకోజ్ రా, అంటే కాంపోనెంట్ గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క మాస్ నెంబర్. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ రా? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. హౌ మెనీ కార్బన్ ఆటమ్స్? 6. హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్? 12. హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్? 6. ఓకేనా? 6 కార్బన్ ఆటమ్స్, 12 హైడ్రోజన్ ఆటమ్స్, 6 ఆక్సిజన్ ఆటమ్. అగైన్ కార్బన్ మాస్ నెంబర్ మనకు తెలుసు ఎంత? 12. హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 16. మల్టిప్లై చేయండి అమ్మ. 2 into 12 72, 6 into 12 72, 12 into 1 12, 6 into 16 96. యాడ్ చేయండి. 6 plus 4 10, 10 plus 8 18. So molecular weight of the glucose 180 ml. The 180. Next one, fifth one, C12H22O11. The compound name ఏంటి? సుక్రోజ్. మన కామన్గా ఏమంటే షుగర్, సుక్రోజ్. ఇక్కడ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ రా? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా? 12. ఎన్ని ఆక్సిజన్ హైడ్రోజన్స్ ఉన్నాయి? 22. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 11. కార్బన్ మాస్ నెంబర్ 12, హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 16. మల్టిప్లై చేయండి. 12 into 12 144, 22 into 1 22, 11 into 16 176. సో టోటల్ యాడ్ చేయండి అమ్మ. 10 plus 2 12, 14 340. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సుక్రోజ్ ఎంత? 342. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి. నెక్స్ట్ ఏం రాసుకున్నాం మనం? అల్యూమినియం సల్ఫేట్, Al2. దిస్ కాంపౌండ్ నేమ్ ఈస్ అల్యూమినియం సల్ఫేట్. అల్యూమినియం సల్ఫేట్. Here, what are the different kind of atoms? Aluminium, sulfur, oxygen. First one random. Aluminium, sulfur, oxygen. ఓకేనా? ఫస్ట్ మాలిక్యూల్ చూడంగానే దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఆటమ్స్ ఉన్నారో చూసుకుంటున్నాము, వాటిలో రాసుకుంటున్నాము రా. నెక్స్ట్ ఏంటి? ఎన్ని అల్యూమినియం ఆటమ్స్ ఉంటాయి? Al2 అంటే 2 ఉన్నట్టు. ఇక్కడ చూడండి, SO4 టేకెన్ థ్రైస్ రా. SO4 టేకెన్ థ్రైస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే SO4 3 టైమ్స్ ఉన్నట్టు. కాబట్టి మనకి ఎన్ని సల్ఫర్ ఉన్నట్టు? 1 2 3. సో లేదా 1 into 3, సో 3 సల్ఫర్. ఆక్సిజన్ రా 4 into 3 12, లేదా 4 plus 4 plus 4 12 ఆక్సిజన్స్. ఓకే. SO4 టేకెన్ థ్రైస్ అంటే ఇలా రాసుకోండి. SO4 3 టైమ్స్ ఉన్నట్టు. ఇక్కడ ఒక S, ఇక్కడ ఒక S, ఇక్కడ ఒక S రా, 3S. ఆక్సిజన్ 4 plus 4 plus 4 12. ఓకేనా? మాస్ నెంబర్ ఫర్ అల్యూమినియం ఎంతరా? 27. సల్ఫర్ ఎంతమ్మా? 32. ఆక్సిజన్ ఎంత? 16. ఇప్పుడు ఎంత? 2 into 27 54. 32 into 3 96. 12 into 16 16 12s 12 32 6 1.
సో 192. టోటల్ యాడ్ చేయడము 10 plus 2 12, 10, 19, 24. So 342. So molecular weight of aluminum sulfate also 342. So next, 7th one, calcium phosphate. కాల్షియం ఫాస్ఫేట్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఎవర్రా, కాల్షియం, ఫాస్ఫరస్, ఆక్సిజన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఆక్సిజన్. సో హౌ మెనీ కాల్షియం atom అమ్మా, Ca3 3. హౌ మెనీ ఫాస్ఫరస్, PO4 taken twice రా, 2 ఫాస్ఫరస్. ఆక్సిజన్స్ అమ్మా 8. సో సింపుల్గా మనం ఎలా రాసుకోవచ్చురా, లేదా డైరెక్ట్గా చూడండి, 2 ఇంటూ ఇక్కడ ఒకటి ఉంది, 1 ఇంటూ 2 2, 4 ఇంటూ 2 8. ఓకేనా, అలా అయినా రాసుకోవచ్చు, లేదా ఇలా సపరేట్గా రాసుకొని కౌంట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్, మాస్ నెంబర్ ఫర్ కాల్షియం 40, ఫాస్ఫరస్ 31, ఆక్సిజన్ 16. సో 3 ఇంటూ 40 120, 31 ఇంటూ 2 62, 16 ఇంటూ 8 8 6 48 రా, 8 128, 10 11 3 10 రా. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ ఓకేనా 310. నెక్స్ట్, అమోనియం సల్ఫేట్ NH4 taken twice SO4. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటమ్స్ ఎవరమ్మా, నైట్రోజన్, హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ రా. ఇక్కడ చూడండి, హౌ మనీ చూడండి, నైట్రోజన్ NH4 టేకెన్ ట్వైస్ అంటే ఏం చెప్పుకున్నాము, దీన్ని 2 టైమ్స్ రాసుకుంటే ఒక NH4లో ఒక నైట్రోజన్ ఉంది, 2 NH4 2 ఇంటూ 1 రా, 2 నైట్రోజన్, హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్. నైట్రోజన్ ఐటమ్స్ 1 ఇంటూ 2 2, హైడ్రోజన్స్ అమ్మ 4 ఇంటూ 2 8, సల్ఫర్ 1, ఆక్సిజన్ 4. సో నైట్రోజన్ మాస్ నెంబర్ ఎంతమ్మా, నైట్రోజన్ మాస్ నెంబర్ 2 ఇంటూ 14, హైడ్రోజన్ 1, సల్ఫర్ 32, ఆక్సిజన్ 16. So 2 into 14 28 and 8 32, 4 into 16 64. Add చేయండి, 16 plus 4 20 22, 10 13. So molecular weight of ammonium sulfate 132. Next, 9th one, H3PO4. దీన్ని పాస్పారిక్ యాసిడ్ అంటాం. ఏంటమ్మా, పాస్పారిక్ యాసిడ్. ఇయర్ డిఫరెంట్ ఐటమ్స్ ఎవరు మనకి, హైడ్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్. ఓకే, హైడ్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్. హౌ మెనీ హైడ్రోజన్ atom here, 3. How many phosphorus atom, 1. How many oxygen atom, 4. Hydrogen mass number 1, phosphorus mass number 31, oxygen mass number 16. 3 into 1 3, 1 into 31 31, 4 into 16 64. Here 4 plus 4 8, 6 plus 3 9. So molecular weight of phosphoric acid and sulfuric acid both are same, 98. Next one, CaOH taken twice. The name of
కాల్షియం హైడ్రాక్సైడ్, కెమికల్ నేమ్ కాల్షియం హైడ్రాక్సైడ్. మన ఇంట్లో సున్నపు నీరు అంటాం కదా, వాళ్ళకి వేసే సున్నం ఉంటుందా, దాన్ని లైమ్ను వాటర్లో వేస్తే సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా, ఆ సొల్యూషన్ ఇదే కాల్షియం హైడ్రాక్సైడ్. దాన్ని మనం కిక్కు లైమ్ ఏమంటాం, స్లేకుల్ లైమ్ అంటాం. ఓకేనా. ఇయర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆటమ్స్ ఇయర్, కాల్షియం, ఆక్సిజన్, హైడ్రోజన్. సో కాల్షియం, ఆక్సిజన్, hydrogen. How many calcium atom here? 1. How many oxygen? OH taken twice amount. అంటే 1 into 2 2 oxygen, 1 into 2 2 hydrogen. కాల్షియం మాస్ నెంబర్ ఎంత మనకి 40. కాల్షియం ఆక్సిజన్ మాస్ నెంబర్ 16. హైడ్రోజన్ మాస్ నెంబర్ 1. 1 into 40 40, 2 into 16 32, 1 into 2 2. సో ఆన్సర్ ఎంత 4 + 7 74. సో కాల్షియం హైడ్రాక్సైడ్ మాస్ నెంబర్ ఎంత 74. సో మనకి ఈ విధంగా ఏ మాలిక్యూల్ ఇచ్చినా మనకి ఈ విధంగా రాసుకుంటామమ్మా. సో మనకి ఖచ్చితంగా 1 to 30 ఎలిమెంట్స్ యొక్క మాస్ నెంబర్ తెలిస్తే వాడు ఏ మాలిక్యూల్ ఇచ్చినా సేమ్ ప్రొసీజర్. ఓకేనా. ఓకే. సో దిస్ ఇస్ ద టుడే క్లాస్ అమ్మా. ఓకేనా, అర్థమవుతుందమ్మా అందరికీ. ఓకే, బాయ్.